గుంటూరు కారం మూవీలో కుర్చీతో సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గానికి ఈ సాంగ్ పిచ్చిగా నచ్చింది. బాబుని ఈ లెవెల్ ఎనర్జీలో చూసి ఫ్యాన్స్ అయితే డిసైడ్ అయిపోయారు బాబు ఈసారి థియేటర్ స్క్రీన్స్లో అగ్గి పెట్టేస్తాడని. కానీ మరొక భాగానికి ఇది చాలా అఫెండ్ చేస్తుంది. ఐ మీన్ బాబు ఏంటి ఇట్లాంటి బూత్ సాంగ్లో ఉన్నాడు, త్రివిక్రమ్ అంతా పత్తెత్తి మాటలు చెప్పి ఇలా చేశాడు, తమన్నా సాంగ్స్ని కాపీ కొట్టేటోడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కాపీ కొడుతున్నాడు, ఇలా ఎక్సెట్రా. వీళ్ళు ఇలా ఎందుకు అనుకుంటున్నారంటే వీళ్ళు త్రివిక్రమ్ గారిని చాలా పోయిటిక్గా ఊహించుకున్నారు. కానీ బాబులోని ఆ అసలు రూపాన్ని మర్చిపోయారు. అసలు వీళ్ళు పోకిరి అండ్ బిజినెస్ మ్యాన్ని సరిగ్గా చూస్తుంటే అందులో బాబు వాడే లాంగ్వేజ్ ఉంటుంది భయ్యా. అట్లాంటి బాబు యాటిట్యూడ్కి సందీప్ రెడ్డి వంగ తోడైతే ఉంటుంది చూడు, అప్పుడు ఈ మ్యాడ్ జనాలు గుడుస్తారు డాష్లో. సరే అయింది సంక్రాంతికి ఏ సినిమా అనుకుంటారు డిసైడ్ అయ్యారా?